జీరో అంటేనే ఏమీ లేదు, దానికన్నా తక్కువ మనసు ఎట్లా వస్తాయి సార్? దర్శి ఈజ్ నాట్ అ బ్యాడ్ గాయ్ ఆర్ అ గుడ్ గాయ్, అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ అయితే కాదు. హీ హాస్ అ సర్టన్ ఒక ఈగో. మీది నేమ్ పైన పిఎస్ అదే సంథింగ్ ఏదో పెద్ద ట్యాగ్ ఉంది, నాకు రిమెంబర్ కూడా అవట్లేదు. SPVP KKPMB సరస్వతి. నాకు సున్నాకి వాల్యూ లేదని చెప్తున్నారు. ఎందుకు వాల్యూ లేదు? బికాజ్ సున్నాని 1 పక్కన యాడ్ చేసినప్పుడు 10 మాత్రం పెద్దదైపోతుంది. విలువే లేని సున్నా పక్కన ఒకటేస్తే వచ్చే 10 9 కన్నా పెద్దని ఎట్లా చెప్తారు? మీరు నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు అంటే ఫండమెంటల్ని క్వశ్చన్ చేయకూడదు, నోరు మూసుకుని కూర్చోంటారు. ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేస్తే మీ ఫ్యూచర్ పెద్ద జీరోనే. అప్పుడే ఆ చాక్ ఇలా ఇది చేసి విసిరడం ఇవన్నీ జరుగుతుంది. అండ్ సమ్హౌ యునానిమస్లీ ఈ టీమ్ ఫస్ట్ పిలిచి ఫిల్మ్ చూపించింది నానికి. యా, సో ఈవెన్ బిఫోర్ ఐ కుడ్ కాల్ హిమ్, ఐ థింక్ ద టీమ్ కాల్డ్ హిమ్. అండ్ ఈ ఫిలిం కథ విన్నప్పుడు ఈ సినిమా నాని గారు వింటే నచ్చుతుందేమో ఆయనకి అన్న ఫీలింగ్ వచ్చింది. బికాస్ హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఇండియన్ లీడ్స్. దిస్ ఇస్ సంజయ్. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారు అనుకుంటున్నారా? గ్రేట్, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నివేత థోమస్, అలాగే విశ్వదేవ్ గారు కూడా ఉన్నారు. హ్యాండ్సమ్ అన్నమాట. ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? 35 చిన్న కథ కాదు అసలు, చాలా పెద్ద కథ బేసిక్గా. ఈ పర్టికులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అసలు చూస్ చేసుకోవాలని ఎలా అనిపించింది? ఓపెన్ టు ఆల్ జానర్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్. కాబట్టి కథ వినగానే ఇంప్రెస్ అయిపోయి, ఎక్సైట్ అయిపోయి, వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. రీసెంట్గా ఒక 1 ఇయర్ నుంచి మ్యాక్సిమం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితే అసలు జనాలు కూడా చాలా లైక్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మీరు ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చినా వాళ్ళు లైక్ చేస్తారు, బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అ ఫ్యామిలీ. కాబట్టి సో మీకు అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయాలని మీకు కూడా చాలా ఇంట్రెస్ట్? నాకు మంచి సినిమా చేయాలని ఇంట్రెస్ట్ అండి. అది అలా ఇఫ్ దిస్ ఇస్ ద వరల్డ్ దట్ డైరెక్టర్ హ్యాస్ క్రియేటెడ్ అండ్ అది ఇఫ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ ఫ్యామిలీ డ్రామా జానర్, ఐఎమ్ హ్యాపీ టు డూ దట్. సో ఇదే ఇప్పుడు సే 35 వాజ్ అ థ్రిల్లర్, I would have been happy to do that too. So yeah, it's about the story, it's about those little details, those little moments, and avanni when it's executed well, I think it makes for a good cinema. స్టోరీ బాగుంటే బాగుంది కాబట్టి చేయాలనిపించింది అనేది చాలా ఎక్కువ సార్లు చెప్పినట్టు ఫీలింగ్ నాకు వస్తుంది. బట్ ద హోల్ పాయింట్ ఇస్ అంత ఈజీగా స్టోరీలు దొరకడం, మంచి స్టోరీలు దొరకడం, మంచి డైరెక్టర్స్ దొరకడం కూడా చాలా కష్టం. సో దట్స్ ద రీజన్ వై కైండ్ ఆఫ్ అండర్లైనింగ్ దట్ పాయింట్. బికాస్ ఇట్స్ నాట్ లైక్ ఈ జానర్ ఎందుకు చేసేసారు, ఆ జానర్ చేయొచ్చు కదంటే ఆ జానర్ లో కథ బాగుండాలి, దొరకాలి, డైరెక్టర్ తో సింక్ అవ్వాలి, సో మెనీ చాలా. సో వెన్ యూ గెట్ సంథింగ్ యాజ్ గుడ్ యాజ్ 35, there's no other way but to just surrender to the script. మేము టీజర్ లో చూసాము, అసలు టీజర్ చాలా బాగుంది బేసిక్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అందులో పిల్లలు వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేశారంటే రియల్లీ నైస్, చాలా క్యూట్ గా కూడా ఉన్నారు. వాళ్ళతో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వర్కింగ్ చేయడం? మరి దే ఆర్ ద హీరోస్ ఆఫ్ ద ఫిల్మ్. పిల్లలందరూ ఇక్కడ ఉన్న ఇంతమంది ప్లస్ ఒక 60-70 పిల్లలు, దే ఆర్ ద వన్స్ దట్ బ్రింగ్ ఇన్ ఆర్ మాస్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే బికాస్ అది కూడా ఎలా ఉంటుందంటే ఇట్స్ ఆల్ థింగ్స్ దట్ వీ కెన్ రిలేట్ టు సో మచ్. క్లాస్లో మనం చేయాల్సిన అల్లరి లేదు, మనం చూడలేని పిల్లలు, యునో లైక్ వీల్ సీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, ఎస్పెషలీ వెన్ యూర్ ఇన్ స్కూల్. సో to see that translate on screen in a film that is so mainstream and entertaining like 35 was so fresh. Because usually ilanti film teestunnappudu they'll think, oh, it's a very indie film, it's like parallel, it's not meant for theaters, OTT lo vastunnappudu chuddam alanti oka notion or oka attitude ala undipotundi. But we are not trying to break that, but we're simply saying it's a film, so come watch it in theaters. Because especially this one it's my request to watch it in theaters, because the bigger the screen, the more personal it will feel. అంటే మీరు ఆ రూమ్లో వాళ్ళతో పాటు ఉన్నట్టు, ఆ గొడవ జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఉన్నారు కానీ ఆపలేకపోతున్నారు, అంత మాత్రం ఫీలింగ్ వస్తుంది. సో
when it's a bigger screen, you'll feel more engulfed in the experience, and that's why I think 35 is చిన్న కథ కాదు. Yeah, చిన్న కథ కాదు అసలు. అసలు నాకు ఒక డౌట్, 35, వాట్ ఈస్ ద మీనింగ్ 35? So teaser చూసిన తర్వాత it should have been clear that it is the pass mark. Yeah. Pass mark. So ఇక్కడ the conflict around 35, ఈ ప్రపంచం of 35 begins with my our elder one not being able to understand maths. సో వాడికి మ్యాథ్స్ అంటే ఫండమెంటల్స్ మీద కొంచెం డౌట్లు ఉన్నాయి. సో అది క్లియర్ అవ్వకపోతే, వాడు చాలా క్లియర్గా ఉన్నాడు కానీ నాకు ఫండమెంటల్స్ మీద డౌట్ ఉంది, ఫండమెంటల్స్ రాలేకపోతే మీరు ఆల్రెడీ వీళ్ళందరూ 4-5 స్టోరీ బిల్డింగ్ కట్టుకుని వెళ్ళిపోయారు, నేను మాత్రం ఇక్కడే ఇంకా ఉన్నాను. బట్ అది నా తప్పు కాదు. ఇఫ్ యూఆర్ నాట్ క్లియరింగ్ మై డౌట్స్, హౌ am I supposed to learn it? మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఓకే, కానీ ఆ మ్యాథ్స్ వల్ల వాడికి వచ్చే ప్రాబ్లం అండ్ అది సాల్వ్ అవ్వకుండా, అంటే ఆడికి కూడా అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈజ్ లైక్ నాకు రాలేదు అంతే, మార్క్ రాలేదు అంటే రాలేదు బికాజ్ నాకు ఎవరు డౌట్ క్లియర్ చేయలేదు. కానీ ఇలా బై హార్ట్ చేసుకో, మగ్గప్ చేసుకో, చదివి ఎగ్జామ్ ఒకటి పాస్ అయితే చాలు అలా అన్నప్పుడు హీస్ లైక్, కానీ నా వల్ల కాదు, మ్యాథ్స్ నాకు రాదు, నేనేం చేయాలి అనేది ఇస్ హిస్ ప్రాబ్లం అనమాట. సో అక్కడ నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఒక లైక్ ఇండియన్ సొసైటీలో ఇండియన్ పేరెంట్స్ లివ్ ఫర్ దేర్ కిడ్స్. దే బేసిక్లీ డూ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ కిడ్స్. వీఆర్ ప్యాంపర్డ్ లాట్స్. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో దీస్ పేరెంట్స్ విల్ హ్యావ్ టు కమ్ అప్ విత్ వేస్ టు కీప్ ద బ్యాలెన్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఎందుకంటే ఈ మ్యాథ్ వల్ల వీడికున్న ఈ ఒక చిన్న డౌట్ల వల్ల what are the repercussions that's happening? Because in the teaser also he says amma 10th fail, koduku 5th fail, చిన్న కథ కాదు. సో అది వీళ్ళ జీవితంలో అది చిన్న కథ కాదు. బికాస్ ఇప్పుడు అమ్మ ఆల్రెడీ 10th ఫెయిల్, కొడుకు ఇప్పుడు ఏదో 5th ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? యాజ్ అ ఫాదర్ హీస్ థింకింగ్ ఆఫ్ అన్నిటికీ ఆల్రెడీ లెక్క పెడుతూ వస్తున్నాడు. ఇప్పుడు వీడు మళ్ళీ 5th ఫెయిల్ అయితే నేను వీడికి మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ స్కూల్ పంపించి ఇప్పుడు హీల్ స్టార్ట్ స్టడీయింగ్ విత్ ద యంగర్ వన్, ఇలాంటి థింగ్స్. సో when there are problems in the family, చిన్న మిస్అండర్స్టాండింగ్స్, అది మనం అడ్రస్ చేయకుండా ముందుకు వెళ్తున్నప్పుడు దే బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అలాంటి మిస్అండర్స్టాండింగ్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్ బిగిన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. సో ఇవన్నీ కలిసి ఒక మంచి బిసిబలాబాద్ ఇస్ 35. రియల్లీ నైస్. అదైతే ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం పేరెంట్స్తో చూసుంటాం లిటరల్. ఎందుకంటే మనకి ఏదన్నా మార్క్స్ కానీ ఏమైనా తక్కువ వచ్చినా, ఏమ్రా తక్కువ వచ్చినాయి ఉండు నీ పని చెప్తా అంటారు. అన్ని రకమైన పేరెంట్స్ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ అయితే అమ్మ నాకు 99 వచ్చింది, ఆ 1 మార్క్ ఎందుకు రాలేదు అలా ఉన్నారు. కొంతమంది 99 వచ్చిందంటే అంత చదువుకు పర్లేదు, పాస్ అయితే చాలు అలా ఉంటారు. అండ్ దెన్ దెల్ బి సమ్ పీపుల్ లైక్ కొంచెం సేపు కూర్చుని చదువు. సో మీరు చిన్నప్పటి నుంచి మీరు అయితే టాపరేనా? నేను కదా వెరీ బిలో యావరేజ్ స్టూడెంట్. సో మీరైతే క్లాస్ రూమ్ లో ఫుల్ ఫన్ క్రియేట్ చేసి ఉంటారు మాక్సిమం. బ్యాక్ టాపర్స్ కెన్ ఆల్సో బి ఫన్. ఓకే, అంటే మీరు టాపర్ అని కాదు, బట్ ఐ వాజ్ నాట్ బ్యాడ్ అట్ స్టడీయింగ్. అంటే యావరేజ్, బ్రిలియంట్, క్లెవర్ అంటారు కదా. సో ఈ మూడిట్లో మీరేది? అలా కూడా ఉందా? ఏసీ మధ్యలో ఉన్న మిడిల్ బెంచర్ అలా అనొచ్చు. మా సినిమాలో డైలాగ్ అది. మధ్యలో ఉన్న చల్లగా. సో మీరు చిన్నప్పటి నుంచి అయితే ఫుల్ ఫన్, మామూలు ఫన్ అని కాదు, జస్ట్ లైక్ అది ఎస్కేపిజం అంతే. అర్థం కావట్లేదు, అడిగే ధైర్యం లేదు, బెటర్ జస్ట్ థర్డ్ పీరియడ్ అది క్యాంటీన్కి వెళ్ళాలంటే సెకండ్ పీరియడ్ నుంచి వెళ్ళిపోయి థర్డ్ పీరియడ్ ఎక్స్పెక్ట్. మ్యాథ్స్ బట్ మ్యాథ్స్ కూడా అదే, వాడంత ఇంట్రెస్టింగ్ డౌట్స్ ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఏం లేదు. బట్ ఆల్వేస్ లైక్ మ్యాథ్స్ వాజ్ లైక్ ఛాలెంజింగ్. ఏంటి వన్ థింగ్ ఐ రియలైజ్డ్ అబౌట్ దిస్ హోల్ క్యాంపెయిన్, ద ప్రమోషనల్ క్యాంపెయిన్ ఇస్, విశ్వాకి ఫిల్మ్ మనం వైల్ షూటింగ్ ద ఫిల్మ్ ఎంత మాత్రం హీ ఎంజాయ్డ్, ప్రమోషనల్ క్యాంపెయిన్ హ్యాస్ బిన్ లిటిల్ ట్రామాటిక్ ఫర్ హిమ్. బికాస్ అందరూ మ్యాథ్స్ గురించి అడగడం అండ్ గుర్తు చేయడం, మీరు బ్యాక్ బెంచర్ అంటే లైక్ అయ్యో ఇప్పుడు టూ మచ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందేమో అని. ఒకరెవరో అడిగారు, మీ మ్యాథ్స్ టీచర్ కి పేరు పెట్టేవాళ్ళ, ఆ పేరేంటి చెప్పండి. లైక్ అయ్యో, అదే అవర్ స్టోరీ మనం చేస్తాం. కరెక్ట్. సో బేసిక్గా మీరు కూడా స్కూల్ టైంలో బంకింగ్ క్లాసెస్ డుమ్మా కొడతాం. The thing is, I was
for work I was out of school for so long that నేను ఉన్నంతసేపు కూడా బంక్ చేస్తే నేను తర్వాత ఐ షుడ్ బి ప్రమోటెడ్ స్ట్రైట్ ఫ్రమ్ స్కూల్ టు కాలేజే మరి ఇంకా సో ఐ కుడ్ నాట్ బంక్ అండి ఐ హ్యాడ్ టు బి ఇన్ స్కూల్. రియల్లీ నైస్. అంటే మీరు చిన్నప్పుడు ఎన్ని ఫన్నీ మూమెంట్స్ క్లాస్ రూమ్స్ లో ఎన్ని అంటే టీచర్ కి సేమ్ ఎంబారసింగ్ మూమెంట్స్ మీరు అన్నట్టుగా టీచర్ కి నేమ్స్ పెట్టడం అంటే అడిగేసారా? బేసిక్లీ నేను పెట్టేవాడిని కాదు, అది మరి అంటే ఎలా అంటే ఒక కొంచెం ఆ బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళు పెడితే అది అలా ఫాలో అనేది స్పెసిఫిక్ అట్లా పేరు అంటే నేను జస్ట్ అలా ఎస్కేపిజమే తప్పితే మరి ఇట్లా చాక్ పీస్లు ఇసిరి అవన్నీ కాదు. అసలు చాక్ పీస్లు ఇసిరడం ఇది మా దాంట్లో లేదే డిక్షనరీలో. అంటే మీరు ఆల్రెడీ టీచర్ ఇస్తారేమో, టీచర్లు స్టూడెంట్లు కూడా విసురుతారు, అవి కూడా ఉంటాయి. ఓకే నిజాలు బయటకు ఓకే విశ్వ అంటే ప్రసాద్ ఇలా కాదు విశ్వ ఇలా. నైస్ నైస్. అండ్ ప్రియదర్శి గారి యాక్టింగ్, ఆయన మ్యాథ్స్ టీచర్గా అసలు రియల్లీ వండర్ఫుల్. ఆయన అయితే టీజర్లో చూసినప్పుడైతే బా కరెక్ట్గా ఉన్నారు, మ్యాథ్స్ టీచర్కి తగ్గట్టుగా అనిపించారు. ది థింగ్ ఇస్ విత్ మ్యాథ్స్ టీచర్స్ ఎప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అయిన ఒక పొజిషన్ టు బి అ మ్యాథ్స్ టీచర్. ఎందుకంటే మ్యాథ్స్ మాత్రం మనకి అర్థం కాకుండా వీ విల్ నెవర్ బీ ఏబుల్ టు గో ఫార్వర్డ్ అనమాట. మ్యాథ్స్ ఒకటి అర్థం కాని అంత వరకు యూ విల్ బీ స్టక్ ఇన్ ద సేమ్ ప్లేస్. మిగతా యునో లైక్ సబ్జెక్ట్స్ లాగా వీ కాంట్ రైట్ స్టోరీస్ ఇన్ మ్యాథ్స్ కదా. సో మ్యాథ్స్ టీచర్ మాత్రం ఒక్క పీరియడ్లో ఇంత ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుని వస్తే అది ఆల్మోస్ట్ 75% అది కంప్లీట్ చేయలేకపోతారు. బికాజ్ ఎవరో ఒకరు క్వశ్చన్ అడుగుతారు, ఇది అర్థం కాలేదని చెప్తారు, మళ్ళీ చెప్పడం, ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో మ్యాథ్స్ టీచర్స్ విల్ ఎండ్ అప్ ఆల్వేస్ టేకింగ్ ఆఫ్ అవర్ పీటీ పీరియడ్స్. ఒక్క ఫ్రీ పీటీ పీరియడ్ ఉంటే మ్యాథ్స్ టీచర్ పిలిచారు, ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, వచ్చేయండి అని చెప్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది అవుతుంది. కాబట్టి the thing is we'll start hating math because అది మనకి అర్థం కాలేదు ఆల్రెడీ. అండ్ పాప మా టీచర్ బాగానే చెప్తారు కానీ మ్యాథ్స్ చెప్తున్నారు కాబట్టి మనకి వీ విల్ నాట్ లైక్ దట్. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి ఒక మూడ్ కాదు బట్ ఒక ఫేస్తో వస్తారు. ఒక్కొక్క మ్యాథ్స్ టీచర్కి ఒకలాంటి ఫేస్ ఉంటుంది. ఇక్కడ దర్శి is a little villain in మా అరుణ్స్ లైఫ్. బికాజ్ నాకు 0కి వాల్యూ లేదని చెప్తున్నారు. ఎందుకు వాల్యూ లేదు? బికాజ్ 0ని 1 పక్కన యాడ్ చేసినప్పుడు 10 మాత్రం పెద్దదైపోతుంది. మీరు నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు అంటే ఫండమెంటల్ని క్వశ్చన్ చేయకూడదు, నోరు మూసుకుని కూర్చోంటారు. సో దట్ ఈస్ దర్శి. కానీ దర్శి ఈజ్ నాట్ అ బ్యాడ్ గాయ్ ఆర్ అ గుడ్ గాయ్, అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ అయితే కాదు. హీ సింప్లీ హ్యూమన్. హీఈస్ ఆల్సో అంటే చాణక్య వర్మ దర్శీస్ క్యారెక్టర్, హీ హ్యాస్ అ సర్టన్ ఒక ఈగో. హీస్ లైక్ నువ్వు ఒక చిన్న యువర్ అ స్టూడెంట్, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా? అండ్ పిల్లల మధ్యలో వెన్ యూర్ గెటింగ్ ఎంబారెస్డ్ అది చాలా ఒక అప్పుడే ఆ చాక్ ఇలా ఇది చేసి విసిరడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. సో దర్శి హ్యాస్ అ బ్యూటిఫుల్ ఆర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ అది దట్స్ ఆల్సో రియాలిటీ. కొంతమంది టీచర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వెన్ యూ ఆర్ ఇన్ స్కూల్, బట్ వాళ్ళు తర్వాత మనం పాస్ అవుట్ అయిన తర్వాత చూస్తుంటే సార్ మ్యామ్ మీరేంటి ఇలా ఉన్నారు, ఇంత చాలా ఫ్రెండ్లీ అయిపోతారు. సో విల్ బి లైక్ వెయిట్ వేర్ వాస్ దిస్ సైడ్ ఆఫ్ యూ అలా అనుకోవడం జరుగుతుంది. ఐ థింక్ దర్శి విల్ హ్యావ్ దోస్ ఫ్లేవర్స్. మాకు కూడా అంతే అండి. స్కూల్ టైంలో మాకు కరెక్ట్గా లంచ్ పీరియడ్ అవుతుంది, మ్యాథ్స్ ఓహో నీట్గా కర్డ్ రైస్ తినేసి వస్తాం, 2 periods స్లీప్. దట్ హెస్ యాక్చువల్లీ హ్యాపెండ్. ఈ లంచ్ తర్వాత మ్యాథ్స్ పీరియడ్ ఉండడం అయ్యో వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము ఇక్కడ స్లీప్ వేస్తూ ఉంటాం, నంబర్స్ ఇలా బ్లర్ అవుతూ ఉంటాయి. రైట్. యా. అండ్ గౌతమి గారు, ఆవిడ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది నాకు తెలిసినంతలో. ఇందులో ఎలా అనిపిస్తుంది ఆవిడ ఇందులో యాక్ట్ చేయడం? అది ఆవిడ బేసిక్లీ ఆవిడ ఆఫ్ సెట్ అండ్ ఆన్ సెట్ శారదా క్యారెక్టరే. నాకు స్పెసిఫిక్లీ ఆఫ్ ద షార్ట్స్ మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఆవిడ ద నాలెడ్జ్ దట్ షీ హ్యాస్ ఆన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ దట్, షీ ఈస్ స్ట్రైట్ ఆఫ్ ఇన్ టు ద క్యారెక్టర్ లైక్. అండ్ దెన్ ఆ స్పిరిట్ కానీ ఇది కానీ లైక్ ముందు కూడా చెప్పినుండే, ఈ షూట్లో ఉన్న ఏ యాక్టర్ ఈ షూట్ ఒక్కట్లాగా ఫీల్ అవ్వాలి. వీ వర్ లివింగ్ అవర్ లైఫ్ ఇన్ ద క్యారెక్టర్స్ అండ్ ఎస్పెషలీ ద కిడ్స్. వాళ్ళు మమ్మల్ని ఆఫ్ ద షార్ట్స్ అండ్ ఆన్ ఎప్పుడైనా అమ్మ నాన్న అని పిలుస్తారు. సో వాళ్ళు అలా పిలవగానే వీఆర్ ఆల్సో లైక్ ప్రిటీ మచ్ ఇన్ దట్ మూడ్. సో ఇన్ఫ్యాక్ట్ లైక్ దట్ హెల్ప్ మీ ఆల్సో లైక్ ఆల్వేస్ స్టే ఇన్ ద క్యారెక్టర్ లాగా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా వీ జస్ట్ ఇన్ ద ప్రసాద్ మూడ్ అలా ఉండి.
రియల్లీ నైస్. అది చాలా క్యూట్ గా ఉంటుంది అట్లా వాళ్ళు ఆఫ్ సెట్ అదే ఆన్ స్క్రీన్ కూడా అమ్మా నాన్న అంటే యా షూట్లో మాత్రం కాదు, మనం ఈవెన్ డ్యూరింగ్ ప్రమోషనల్ ఇది కూడా కలుస్తున్నప్పుడు హాయ్ అమ్మా అని చెప్పి పరిగెత్తుకుని వస్తారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ it's nice, you know, rather than calling ippudu sometimes there'll be like kids who'll come and call you auntie. Yeah. I don't mind that at all. They are kids, why go and correct them kada? Ikkada they are like they'll call you amma, they call you nana, they and they very genuinely were so loving, and it felt like family. Yeah. Maaku akkada intlo oka photo frame undedanni. A photo frame, I clicked a picture of that photo frame. It was a family picture and I kept it on my phone. I sent it to somebody and they said this family looks like a family in Tirupati. So that was just when we started shooting and I felt so good about that because see, we have say 2.5 hours to convince you about our world. Kani that one picture convinced people about the family. So I was very happy about that. And adi oka chalu oka cute oka corner lo adi ala untundi. I clicked that picture and I still like have that on my phone. టోటల్ స్టోరీ మొత్తం తిరుపతిలోనే. యా రియల్లీ నైస్. ఎందుకంటే తిరుపతి అంటే చాలా మందికి లైక్ అదొక దాన్ని ఏమంటారు, నాకు ఇది అక్కడ చేసుకుంటే ఏదైనా సక్సెస్ అవుతుంది, డివైన్ ప్లేస్ లైక్ అట్లా. సో రియల్లీ ఇది కూడా సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ మీరు చాలా క్యారెక్టర్స్ రోల్ చేశారు, ఐ మీన్ క్యారెక్టర్స్ ఉన్నాయి మీరు. సో మీకు ఇన్ని క్యారెక్టర్స్లోకి ఈ క్యారెక్టర్ ఏమైనా కష్టం అనిపించిందా ఆర్ ఎల్స్ ఇంకా ఈజీ అనిపించిందా? నాకు మీరు ఫిల్మ్ చూస్తున్నప్పుడు మీరు నివేతాని చూడకుండా ఉంటే ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఈ ప్రపంచంలో ఇక్కడ యాక్ట్ చేసే అందరూ దే వర్ ఆల్ కాస్ట్ సో పర్ఫెక్ట్లీ ఇన్ మై ఒపీనియన్. అండ్ ఆఫ్టర్ అ పాయింట్ ఎవ్రీబడి గాట్ దట్ పిక్చర్ సో రైట్ దట్ నాట్ వన్ పర్సన్ ఇస్ లుకింగ్ అప్ లైక్ స్టాండింగ్ అవుట్ ఒక సోర్తం లాగా. Everybody is looking the part, playing the part, being the part. So naku the only challenge that I was very actively thinking about was that motherly feeling edaithe undo adi through the screen it has to reach you. Meeku మీ అమ్మ గుర్తొస్తే ఐఎమ్ హ్యాపీ. సో బ్రో మీరు దాదాపు చాలా రోల్స్లో ప్లే చేశారు. చాలా కదా, కొన్ని చేశాను. బట్ యా ఐ థింక్ this is one film where the process was completely different from whatever I have been doing, or rather చెప్పాలంటే all credit to Nandu. డైలాగ్ ట్రైనింగ్ కానీ వర్క్షాప్స్ కానీ మాట్లాడుకోవడం, క్యారెక్టర్ గురించి డిస్కస్ చేయడం, అండ్ త్రూ ద బిల్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో లైక్ క్లోజ్లీ వి బీన్ లైక్ ఏదైనా ఒకటి అవుట్ వస్తే నందు అందరికీ పంపుతాడు. వీఆర్ ఆల్సో హ్యాపీ, అరే ఇది మన సాంగ్ మన వరల్డ్లో పర్ఫెక్ట్ ఫిట్ అవుతుందనో, లిరిక్స్ షీట్ వచ్చినప్పుడు లిరిక్స్ చదివినప్పుడు. సో ఇట్స్ అ వెరీ ఎక్స్ట్రీమ్లీ ప్యాషన్ ప్రాజెక్ట్ లాగా అయిపోయింది కదా. సో ఐ థింక్ దిస్ విల్ బీ లైక్ the most special film in my career. And going forward I just hope like I keep doing films like these and ilanti oka projects and well rounded complete ga satisfactory level work chase in and out ante mundu tarvata madhyalo and even the promotions we just going with that extreme sincerity and hoping for the best. And inkokati naku ఇప్పుడు ఈ మూవీ ఉంది, ఈ మూవీలో ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు అరే ఇది నా లైఫ్లో కూడా జరిగింది అట్లాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా? ప్లెంటీ. అంటే ఎగ్జాక్ట్లీ కాకపోయినా దెర్ ఈస్ నాస్టాలజిక్ టచ్ టు దిస్ ఫిల్మ్. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కరెంట్ టైమ్స్ అండ్ ఇట్స్ మేడ్ ఇన్ విత్ ద మోస్ట్ కంటెంపరీ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్, బట్ ఇట్స్ డస్ హ్యావ్ దట్ నాస్టాలజిక్ టచ్ ఆఫ్ సే లైక్ కే విశ్వనాథ్ గారి సినిమాలో, లేదంటే అలాంటి ఒక ఇరాలో ఉండే ఆ పాజెస్, ఆ సైలెన్సెస్, ఆ స్టేజింగ్, ఎవ్రీథింగ్ ఈస్ డన్ విత్ దట్ ఒక జీనియస్ టచ్ లాగా ఉండేవి అప్పట్లో. అరే ఏంటి కంగారు పడకుండా కథని చాలా అందంగా చెప్పుకుంటూ వెళ్తున్నారే అన్నది ఉంటుంది. ఐ ఫెల్ట్ ఐ బీన్ టెల్లింగ్ నందు దట్ ఆ అప్రోచ్ కనిపిస్తున్నది అనేది. అండ్ సినిమా చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు వీ మిస్డ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, ఇలాంటి సినిమాలు చాలా రోజులైంది వచ్చి అనేది ఫీడ్బ్యాక్ వస్తుంది. సో we're able to voice out their opinion. Nice. The biggest challenge here also was that ippudu generally these days people, because they depend on, they read a lot of these reviews before they go to watch films, and reviewers or whoever is giving their opinions, wallu they look at it as a first half and second half. India we have this thing where we have intervals, but in other places there are no intervals. The film starts and begins ante, so there will be no washroom breaks, no popcorn breaks or nothing like that. మీకు ఏదైనా కావాల్సి వస్తే ముందే తెప్పించుకోవడమే. సో దేర్ ద కల్చర్ దేర్ ఆర్ ద వే దే వ్యూ ఫిల్మ్స్ ఇస్ యాజ్ అ హోల్. సో అలా
ఈ ఫిల్మ్ మనం తీయడమే అలా తీసాం కదా, వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ అ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ అండ్ అలా షూట్ చేయలేదు కదా. సో ఇన్ దిస్ ఫిల్మ్, బికాస్ ఆల్ ఆఫ్ ద ఇన్సిడెన్సెస్ దట్ హ్యాపెన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆర్ చాలా ఇన్ ద లార్జ్ స్కోప్ ఆఫ్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా కాన్ఫ్లిక్ట్స్, చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు, బట్ దట్ అప్లైస్ టు లైఫ్ సో మచ్ దట్ అది చాలా పెద్ద విషయం అయిపోతుంది. సో అలాంటి వాటి మీద వెన్ యూర్ బేసింగ్ దెమ్ యాజ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ సినిమా, నందు టుక్ హిజ్ ఓన్ టైమ్ టు బిల్డ్ ద వరల్డ్. సరస్వతిని తెలుసుకోవడం, సరస్వతి రొటీన్ తెలుసుకోవడం, ఈ పిల్లలు ఎలాంటి పిల్లలు, వాళ్ళకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రసాద్ రూటీన్ ఎలా ఉంటుంది, ప్రసాద్ సరస్వతి రూటీన్ ఎలా ఉంటుంది ఇంట్లో, వాళ్ళ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మెల్లగా హీఈస్ లెటింగ్ యూ లైక్ sit with it for a longer so that వీళ్ళ మధ్యలో చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినా అరే కొట్టుకోదురా, మీరు అందరూ బాగానే ఉండాలి అనే ఒక మీకే వచ్చేసేలా చేస్తారు. yeah, they'll want to just see you happy, they'll just want to see this family do well, అలాంటి ఒక ఫీలింగ్ ఉండిపోతుంది. యా, మీది నేమ్ పైన పిఎస్ అదే సంథింగ్ ఏదో ఇంత ట్యాగ్ ఉంది, నాకు రిమెంబర్ కూడా అవట్లేదు. SPVP KKPMB సరస్వతి. యా, ఓకే, yes. ఓ దానికి ఒక పెద్ద పేరే ఉంది. దోస్ ఆర్ మై ఇనిషియల్స్ ఇన్ ద నేమ్. సరస్వతి నా పేరు, బట్ దానికి ముందు ఇవన్నీ లైక్ హి ఇస్ SPSS ప్రసాద్, ఐఎమ్ SPVP KKPMB సరస్వతి, అలాగే వన్ సెకండ్ మళ్ళీ SPVP KKPMB సరస్వతి కాదు, నేను సినిమాలో మొత్తం చెప్తాను, నా పేరు మొత్తం చెప్తాను యాక్చువల్లీ. అక్కడ వింటే బాగుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఒక పెద్ద సీక్రెట్ మిస్టరీ ఏమైతే కాదు, బట్ ఈ అమ్మాయికి పేరు మీద అంటే ఒక మనిషికి ఎంత మాత్రం వాల్యూ ఉందో ఆ మనిషికి పేరు పెట్టారు కదా, ఆ పేరు మీద కూడా ఉన్న వాల్యూ గురించి అమ్మాయి మాట్లాడుతుంది అనమాట. సో అప్పట్లో అందరికీ పెద్ద పెద్ద పేర్లు పెట్టేవాళ్ళం. సో he got the smallest name in the family. Me, my son have very big names. నేను బస్ కండక్టర్ లాగా ఈసారి ఇలాంటి క్వశ్చన్స్ అయినా టికెట్ టికెట్ నైస్. సో నెక్స్ట్, మీకు బాగా ఇష్టమైన యాక్టర్ ఎవరు ఇండస్ట్రీలో? కమల్ హాసన్ సార్. ఇన్ టాలీవుడ్ ఇక్కడ కల్కిలో అమితాబ్ బచ్చన్ సార్ తెలుగు సినిమా చేశారు కాబట్టి అమితాబ్ బచ్చన్ సార్ అని కూడా చెప్పొచ్చు కదా. See, I've always admired Nani as an actor, and I love his choices of work and his diversity and his pace also. So Nani. నైస్. మీకు బ్రో, మీకు ఫేవరెట్? ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి సార్ చిన్నప్పటి నుంచి. దెన్ వెంకటేష్ గారు చాలా ఇష్టం, అండ్ నౌ నాని. యాక్చువల్లీ ఈ ఫిలిం కథ విన్నప్పుడు ఈ సినిమా నాని గారు వింటే నచ్చుతుందేమో ఆయనకి అన్న ఫీలింగ్ వచ్చింది. బికాస్ ఐ లవ్ ద వే హీ చూసెస్ స్క్రిప్ట్స్ అండ్ హిస్ అప్రోచ్ టువర్డ్స్ సే యాక్టింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్. లైక్ ఆయన బయటకు తీసుకొచ్చే సినిమాలు అన్నీ కూడా ఒక ఆనెస్ట్ స్పేస్ నుంచి ఉంటాయి, ఆర్ సే లైక్ హీస్ వెరీ పర్టికులర్లీ కరెక్ట్ గా తీసుకొని వస్తున్నారు. జస్ట్ అండ్ దట్ heart and brain equation is bang on. Nice. And somehow unanimously team first పిలిచి film చూపించింది నానికి. Oh yeah, so even before I could call him, I think the team called him and asked him to come watch the film, and he did. And he's always somebody that gives very honest and wholehearted opinions. So బయటకు వచ్చి I think he congratulated literally the entire team. ఎందుకంటే he said, this is all of your film, it's not one person's, it's all of your film. And he was particularly mentioning about the casting. He was like, ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి పెట్టుకున్నారు, ఈ పిల్లలు ఎంత బాగా చేశారు. I'm telling you, they are the heroes of the film. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.